వేద పండితులు ఆయనకి పెద్దలు కూచిపూడి ఆనంద్ గారికి, డిఎంఎన్హెచ్ఓ గీతాబాయి గారికి, సర్పంచ్ విజయలక్ష్మి గారికి, మరి ముఖ్యంగా తన ఊరు కాదు, తన వాడ కాదు, పుట్టిన గడ్డ కాదు, జన్మనిచ్చిన గడ్డ అసలే కాదు, బంధువులు లేరు, ఈ ఊరితో సంబంధం లేదు, కీర్తి కాంక్ష లేదు, రాజకీయ ఆకాంక్ష అసలే లేదు, ఏ సంబంధం లేని ఊరికి ఇంత పెద్ద ఎత్తున ఉదారంగా సహాయం చేయడమే కాకుండా అనేక మందికి ప్రేరణ కలిగించి ఇవాళ ఇంత పెద్ద భవనం ఈ చిన్న గ్రామంలో రావడానికి ప్రధాన భూమిక వహించిన రవిప్రకాష్ గారికి, కూచిపూడి గ్రామస్తులందరికీ కూడా దాని పాలకు శ్రీ రవిప్రకాష్ గారు, గ్రామ సర్పంచ్ గారు, కూచిపూడి చేసే ప్రతి ఉపాధ్యాయులకు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన పూర్వ యుగాలలో ప్రత్యేకించి మామూలు అరగట్టు నియోజకవర్గాల్లో సామాన్య ప్రజానికానికి అత్యాధునికమైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో కూచిపూడి ఆనంద్ గారు, రవిప్రకాష్